భీష్ముడు స్వయంవరానికి ఎందుకు పోయిండు? మహాభారతం. ఇక భీష్ముడు కాశీరాజు ప్రకటించిన స్వయంవరానికి భీష్ముడు పోయిండు. అప్పుడు అక్కడికి వచ్చిన రాజులందరూ భీష్ముడు బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాడు కదా, మరి స్వయంవరానికి ఎందుకు వచ్చిండు? మొన్ననేమో బ్రహ్మచర్య దీక్ష చేస్తున్నాను నేను భీష్ముడిని అని ప్రతిజ్ఞ చేసిండు, ఇప్పుడేమో స్వయంవరానికి వచ్చిండు, ఇదేందో ఏమో అని ఇంకొకరు అన్నారు. కానీ భీష్ముడు స్వయంవరానికి వచ్చింది తన తమ్ముడు విచిత్ర వీరుని కోసం. విచిత్ర వీరుని పెళ్లి కోసం భీష్ముడు వచ్చిన స్వయంవరానికి. అక్కడికి వచ్చిన రాజులందరినీ ఎదిరించి స్వయంవరంలో గెలిచి కాశీరాజు పుత్రికలు అంబాలిక, అంబిక వీళ్ళ ముగ్గురిని గెలుచుకున్నాడు. వీళ్ళ ముగ్గురిని విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం తన రాజ్యానికి తీసుకుపోతుంటే అప్పుడు నేను సాల్వరాజుని ప్రేమించానని చెప్తే అంబని వదిలేశాడు. అంబాలిక, అంబిక వీళ్ళిద్దరిని తీసుకుపోయి విచిత్ర వీరునికి ఘనంగా పెళ్లి చేసిండు. అంబ సాల్వరాజు దగ్గరికి పోయింది. అప్పుడు సాల్వరాజు ఏమన్నాడంటే, భీష్ముడు నిన్ను స్వయంవరంలో గెలుచుకున్నాడు, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వు అతని సొంతం అని చెప్పి అంబని పెళ్లి చేసుకోను అని చెప్తాడు. అప్పుడు అంబ మళ్ళీ భీష్ముని దగ్గరకు వచ్చి, నన్ను సాల్వరాజు పెళ్లి చేసుకోనన్నాడు, ఇప్పుడు నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతుంది. అయినా భీష్ముడు తన ప్రతిజ్ఞ చేసిన ప్రకారం పెళ్లి చేసుకోనని చెప్తాడు. అప్పుడు అంబ, నీ ప్రతిజ్ఞపై నువ్వు ఉంటున్నావు, ఇది నీకు ధర్మం, ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసినోడివైతావు, ఇదెక్కడి ధర్మం అని అంటుంది. అప్పుడు భీష్ముడు